ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీని అధికార పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆమోదించిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో డిసెంబర్ 1న చలో హైదరాబాద్ పేరిట మాలల గర్జనకు పిలుపునివ్వటం సిగ్గుచేటన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై కోర్టులో మాలలు కేసు వేయటం అంబేద్కర్ సామాజిక స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మాలలను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివేక్ మాల ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ స్ఫూర్తితో వర్గీకరణ శాసనిక ప్రక్రియను కూడా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టేసి చట్టంగా మార్చి వీలైనంత త్వరగా విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలకు డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, గొడగలి, గొడారి, పాకి, పంచమ, తోటి, మేతర్, రెల్లి, బుడగ సంఘం మొదలుగా గల వెనకబడ్డటువంటి విద్యా ఉద్యోగాలలో సంక్షేమంలో వెనకబడ్డ అన్ని కులాలకి కూడా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించి సరి అయినటువంటి అవకాశాలు కల్పించి ఇప్పటికైనా మాకు పంపిణీ న్యాయము, సామాజిక న్యాయం కల్పించాల్సిందిగా మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. వివేక్ గారి కొడుకు గెలుపు కోసం పనిచేసినటువంటి మాదిగ దండోరా సభ్యులు ఈ రోజు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి మీటింగ్ పెట్టడం అంటే ఇది మా ఆత్మగౌరవంతో పాటు అసలు అనేక రకాలుగా మాదిగలను ఇంకా అణచివేయాలనేటువంటి ఒక నిజ రూపాన్ని ఈ రోజు వివేక్ గారు భుజాల వేసుకున్నారు. ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు మీటింగ్ పేరు మీద ఘర్షణ వాతావరణం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ వివేక్ గారే దానికి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. మేమేదో బలవంతంగా కట్టెలు పట్టి కొట్టి తెచ్చుకున్నటువంటిది కాదు. ఒక గౌరవపరమైనటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంటే కూడా ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు.